ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇದೆ. ಬೆಂಗಳೂರಿನ ಕಮ್ಮವಾರಿ ಸಂಘದ ವತಿಯಿಂದ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇರೋದು ಕನಕಪುರ ರಸ್ತೆಯ ಕೆಎಸ್ಐಟಿಯಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಸಮಾರಂಭ ಇದು. ಶ್ರೀ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಗಾರು ಅವರಿಗೆ ಫೆಲಿಸಿಟೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಕೈಂಡ್ಲಿ ಅಕ್ಸೆಪ್ಟ್ ದ ಫೆಲಿಸಿಟೇಷನ್ಸ್ ಫ್ರಮ್ ಕಮ್ಮವಾರಿ ಕ್ರೆಡಿಟ್ ಕೋಆಪರೇಟಿವ್ ಸೊಸೈಟಿ. The members of Kammavari Credit Cooperative Society, they are honored to felicitate Shri B.R. Naidu Garu. Request the members of Kammavari Credit Cooperative Society to felicitate Shri B.R. Naidu Garu. దయచేసి అందరూ వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు కేఎస్ బ్యాంక్ తరఫున వాళ్ళకి ఇప్పుడు ఫెలిసిటేషన్ చేస్తున్నారు. దయచేసి అందరూ వెనక్కి వచ్చి నిలుచుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ అలాగే టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి సన్మానం చేసిన వాళ్ళు, ఫోటో తీసుకున్న వాళ్ళు దయచేసి కింద వెళ్ళి కూర్చోవాలని కోరుతూ మిగతా వాళ్ళు అందరికీ అవకాశం కల్పించాలని కోరుచున్నాము. దయచేసి లక్ష్మీ గార్లకు 6వ సంతానం. ఉన్నత ఆశయాలతో పెరిగారు. సాంకేతిక విద్య చదివి BHELలో ఉద్యోగిగా జీవితం ప్రారంభించారు. ఆయన సహధర్మచారిణి విజయలక్ష్మి గారు కూడా BHEL ఉద్యోగినే. 12,000 మంది పనిచేసే BHELలో లిటరరీ సెక్రటరీగా చేశారు. ఉద్యోగుల తరపున పక్షపత్రిక నడిపారు. బిఆర్ నాయుడుకు ఎన్టీఆర్ అంటే వల్లమాలిన అభిమానం. 1984 సంక్షోభంలో ఎన్టీఆర్ను తిరిగి సీఎం చేయాలన్న ఆకాంక్షతో కదిలారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో ఉద్యమం చేశారు. ఆ సమయంలోనే చంద్రబాబుకు సన్నిహితులయ్యారు. వీఆర్ఎస్ తీసుకొని వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు బిఆర్ నాయుడు. ట్రావెల్ క్లబ్, న్యూస్ అండ్ సంస్థల్ని నెలకొల్పారు.
టీవీ5 మీడియా సంస్థను ఏర్పాటు చేసి ప్రజాగళమయ్యారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మం ఛానల్ స్థాపించి తెలుగింటి తలుపు తట్టారు. యావత్ దేశం మురిసేలా శ్రీ శివపార్వతుల కళ్యాణాన్ని గత 12 ఏళ్లుగా పండుగలా చేయడం ఆయనకే చెల్లింది. శ్రేయ ఫౌండేషన్ పేరుతో ఎందరో చిన్నారులకు ఆపరేషన్లు చేయించారు. గడిచిన 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొన్న సంక్షోభాన్ని తన కళ్లతో చూపించారు బిఆర్ నాయుడు. రక్కసి మోకలపై రాజీలేని పోరాటం చేశారు. తెలుగు జాతి ఆకాంక్షకు టీవీ5ను వేదికగా చేశారు. అమరావతి రైతుల దమనకాండకు వ్యతిరేకంగా నిలిచారు. వెనుకడిగంటే తెలియదు రాజద్రోహం కేసులు ఎదుర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఆయన సంకల్పానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారాయన. తిరుమలేశుడంటే బిఆర్ నాయుడుకు అపార భక్తి. అదే ఆయనకు అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. టీటీడీ చైర్మన్ గా సేవ చేసే మహాభాగ్యాన్ని కల్పించింది. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నది మొదలు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని నిరూపించారు బిఆర్ నాయుడు. టీటీడీలో అన్ని మతస్థుల తొలగింపు ప్రతిపాదనతో తొలి అడుగు వేశారు. గడిచిన 5 ఏళ్లలో అస్తవ్యస్తమైన టీటీడీని గాడిలో పెట్టారు. అన్నప్రసాదంలో మార్పు తెచ్చారు. మెనూలో శనగపప్పు వడను చేర్చారు. స్వామివారి దివ్య ప్రసాదాల నాణ్యతను పెంచారు. వీవీఐపీ కల్చర్ను పక్కన పెట్టి సామాన్య భక్తుల సేవకే ప్రాధాన్యత ఇచ్చారు. క్యూ లైన్లలో అన్నప్రసాదాల పంపిణీ పునఃప్రారంభించారు. ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జీలతో వారిలో బాధ్యత, అంకిత భావం పెంపొందించేలా చర్యలు తీసుకున్నారు. ఒంటిమిట్ట శ్రీరాముని కళ్యాణ రూపురేఖల్ని మార్చేశారు. శ్రీనివాసుని దివ్య కళ్యాణంతో అమరావతికి సరికొత్త శోభగులద్దారు. కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి వన్నె తెచ్చారు. Faith, service and divine grace of Shloka, we express complete surrender and devotion to the Lord of 7 hills, the deity of Tirumala Tirupati Devasthanam, their Lord. ಟಿಟಿಡಿ ಸದಸ್ಯರು, ಕಮ್ಮವಾರಿ ಸಂಗಮ್ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಸದಸ್ಯರು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದಾರೆ. ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರಿಗೆ ಸನ್ಮಾನಿಸಿ ಗೌರವಿಸ್ತಾ ಇರೋದನ್ನ ನೀವು ಗಮನಿಸ್ತಾ ಇರಬಹುದು. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಟಿವಿ5 ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ನ MD ರವೀಂದ್ರನಾಥ್ ಅವರು ಕೂಡ ಭಾಗಿಯಾಗಿದ್ದಾರೆ. ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿ ಕಮ್ಮವಾರಿ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷ ಕೆ ಕೃಷ್ಣ ಅವರು ಕೂಡ ಭಾಗಿಯಾಗಿರೋದು. ಕನಕಪುರ ರಸ್ತೆಯ ಅಲ್ಲಿ ನಡೀತಾ ಇರೋ KSITಯಲ್ಲಿ ನಡೀತಾ ಇರುವಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು. ಅವರನ್ನು ಸನ್ಮಾನಿಸಿ ಗೌರವಿಸಲಾಗ್ತಾ ಇದೆ. ಸನ್ಮಾನಿಸ್ತಾ ಇರುವಂಥ ದೃಶ್ಯಗಳನ್ನು ನೀವು ಗಮನಿಸ್ಬೋದು. TTDಯ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರುವಂಥ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇದೆ. ಕನಕಪುರ ರಸ್ತೆಯ KSITಯಲ್ಲಿ ನಡೀತಾ ಇರುವಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು. ಬೆಂಗಳೂರಿನ ಕಮ್ಮವಾರಿ ಸಂಘದ ವತಿಯಿಂದ ಈ ಒಂದು ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಸನ್ಮಾನಿಸಲಾಗ್ತಾ ಇದೆ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರಿಗೆ. ಕನಕಪುರ ರಸ್ತೆಯ KSITಯಲ್ಲಿ ನಡೀತಾ ಇರುವಂಥ ಸಮಾರಂಭ ಇದು. TTT ಸದಸ್ಯರು ಸೇರಿದಂತೆ ಕಮ್ಮವಾರಿ ಸಂಘಂ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಸದಸ್ಯರು ಇಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದಾರೆ. పోలీసు కేసులను బంధించి ధైర్యములో పొందినోత్తమ అంటే దీని అర్థం ఏమనగా న్యాయకర్త ధైర్యంతో పోలీసుల కేసులు భయపడకుండా ఎదుర్కొన్న నాయుడు గారు భగవద్గీతలో చెప్పిన కర్మయోగం ప్రకారము కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మహలే దుర్కృత మాతే సంగోష్ణుని కర్మయోగి వలె తన కర్తవ్యాన్ని నిర్వహణగా నిర్వహిస్తూ ప్రజల హక్కులను రక్షించడంలో అగినంతమైన ప్రోత్సహించారు. సత్యం, ధర్మం పునరుద్ధరించడానికి ఆయన చేసిన పోరాటం నిజమైన ప్రజాధర్మ పరిరక్షణగా ఆయన నిలబెట్టింది. ఇదే ఆయన మహోన్నత. చెప్పాలా? టీవీ రవీంద్రనాథ్ 5 టీవీ వేదిక పైన రావాల్సింది ఉండాలి.
సార్ టీటీడీ మెంబర్ నరేష్ కుమార్ గారికి సత్కారం చేయడానికి నరేష్ కుమార్ గారు ఆశీనులు కావాలని కోరుచున్నాను. ఐదవ శ్లోకం నాయుడు గారు పైన రచించినది. దుష్ట చేష్టా నిర్వాత్వం ధర్మ మార్గ ప్రదర్శక అన్యాయం నిర్వారణాయు పుణ్యక్షేత్ర రక్షక. తిరుమల పుణ్యక్షేత్రాన్ని కలుషితం చేస్తున్న దుర్వినియోగులు అక్రమ కార్యకలాపాలను నాయుడు గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ధర్మ మార్గాన్ని ప్రతిష్ఠించి ఆగమ పద్ధతులకు వ్యతిరేకంగా జరిగే అన్ని దుష్ట చేష్టలను నియంత్రించి తిరుమల పవిత్రతను కాపాడటంలో విశేష పాత్ర వహించారు. మీ సేవ ద్వారా భక్తులను నమ్మకం పెరిగింది. ఆలయ పరిపాలనలో పారదర్శకత వచ్చింది. తిరుమల పుణ్యక్షేత్రం రక్షకర్తగా నాయుడు ప్రాచీనతను నిలబెట్టారు, పునర్జీవింపజేశారు. ఇలాంటి ధర్మ సేవకుడు ఈ యుగంలో అరుదుగా కనిపిస్తారు. తరువాత 6వ శ్లోకం ప్రజాస్వామ్యం పునరుద్ధరణ ఏ విధంగా చేశారని. ఈ శ్లోకంలో శ్రీ చంద్రబాబు నాయుడు కూడా నేను స్మరించాను. నరేంద్రచ్చ ప్రసాదేన నాయో పునః విజయోత్తః ప్రజాస్వామ్య హితైచ గీతో కర్మయోగివిత్. శ్రీ నాయుడు గారు నిస్వార్థ సేవతో ప్రజాస్వామ్యాన్ని పునఃస్థాపించారు. భగవద్గీతలో చెప్పిన కర్మయోగ మార్గాన్ని అనుసరిస్తూ నరేంద్రుని అనగా చంద్రబాబు నాయుడు గారిని పునర్నిర్ణయింపజేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు తన పాత్రను చక్కగా నిర్వహించారు. ప్రజల హక్కుల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ధైర్యంగా ముందుకు సాగారు. న్యాయం, ధర్మం, పాలన, పారదర్శకతకు బలమైన ఆధారంగా నిలిచారు. ప్రజాస్వామ్య రక్షకునిగా తిరిగి తేలడంతో మీ సేవను సమాజం నిర్వహిస్తుంది. అయిపోయింది. భక్తి, ధర్మం, న్యాయత్వం నాయుడు గారికి వందనం. డివోషన్, ధర్మ, లీడర్షిప్, సాల్యువేషన్ టు గురు నాయుడు గారు. శ్రీ వెంకటేశ్వర 7వ శ్లోకం. ఇది 7 కొండల పైన 7 శ్లోకాలు రాసిన లాస్ట్ శ్లోకం. శ్రీనారాయణ ధర్మన్నయుహే శ్రీ వెంకటేశ్వర ప్రతేహ ప్రియ జనానాన హృదచ్చ ప్రదక్షిణాతవసి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అపార కృపతో శ్రీ పొల్లలేని రాజులో అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం మంచి భక్తిపూర్వకమైన శుద్ధమైన ఆత్మాత్మ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమ్మవారి సంఘ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. నమస్తే. We now have our MD from TV5, Mr. Ravindranath, kindly accept our humble felicitations. With great respect and anticipation, I take this honor to invite our chairman TTD Shri Bollinenu Rajgopal Naidu Garu to kindly address the gathering and share his inspiring thoughts with us. Shri Bollinenu Rajgopal Naidu Garu, kindly address the gathering and share your inspiring thoughts with us. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు
కార్యక్రమం ఇంత పెద్దగా నిర్వహిస్తారని చెప్పి నేను ఊహించలేదు. ఇకపోతే ఈ యొక్క వ్యవస్థ కమ్మవారి సంఘం ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఇవి 1952వ సంవత్సరం స్టార్ట్ చేసినట్టుగా మా వారు చెప్పారు. కోయిన్సైడ్గా 1952వ సంవత్సరంలోనే నేను జన్మించాను. ఆ రోజుల్లోనే మన పెద్దవారు బాగా ఆలోచించి కమ్మవారి సంఘం అని డైరెక్ట్గా పెట్టడం వారి యొక్క ఆలోచనకి మనం ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఈ రోజుల్లో కమ్మవారు అని చెప్పుకోవటంలో చాలామంది సిగ్గుపడతారు. అటువంటిది వీరు మన పూర్వీకులు బాగా ఆలోచన చేసి ఇంత మంచి పేరు పెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ చూస్తూ ఉంటే ఇలాంటి ఇంత లార్జ్ స్కేల్లో లేకపోయినా కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కమ్మవారి ఉన్నాయి హైదరాబాద్లో కూడా. వాళ్ళన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క వారికి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే ఎడ్యుకేషన్ లేకపోతే ఈ సమాజంలో బ్రతకటం చాలా కష్టం. అటువంటిది ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా నిర్వర్తించడం ఇది గొప్ప, అందరికీ సంతోషం కలిగించే విషయం. ఇకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి మన కుల దైవం. ఇది మీ అందరూ గుర్తించాలి. కమ్మవారి కులదైవం ఎవరంటే శ్రీ వెంకటేశ్వర స్వామి. దానికి పాలక మండలి అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవటం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అసలు మన పవర్ ఏంటో చూపించాలని నేను డే 1 నుంచి చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నాను. ఓహో, తిరుమల అంటే ఇట్లా ఉంటుందా, అందరూ ఆశ్చర్యపోవాలి. ప్రతి ఒక్క చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా నేనే పట్టించుకొని దాన్ని సరిచేయాలనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను. ఈ కొద్ది కాలంలోనే పబ్లిక్ నుంచి 100% ఆమోదం తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నన్ను ప్రోత్సహించి బాగా చేస్తున్నావు, గోహెడ్, ప్రతి ఒక్క విషయంలో ఆయన సలహాలు తీసుకొని నేను ముందుకు పోతున్నాను. ఒకటి మాత్రం నేను హామీ ఇస్తా మీ అందరికీ, మన కుల పరువు పోకుండా కాపాడి దాన్ని ఒక సరి అయిన మార్గంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకెళ్తానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇకపోతే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అది ఒక్కొక్కటి మనం పరిష్కరించుకుంటూ పోతున్నాను. ఈరోజు ఇంత పెద్ద సన్మానం ఉంటుందంటే బహుశా నేను రాకపోతుంటాను. ఎందుకంటే నేను సన్మానాలకి దూరం పనిచేయాలనే దృక్పథం. నేను రోజుకి 18 గంటలు పనిచేస్తాను. ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తప్పిస్తే నాకు వేరే పని లేదు. నాకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా మాకు అబ్బాయిలకి ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పేసి నేను పూర్తిగా తిరుమల తిరుపతికి దేవస్థానానికి న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో నేను ముందుకు పోతున్నాను. నాకు అత్యంత సన్నిహితులు బొల్లినేని గురప్పనాయుడు గారు. వారు
6 నెలల నుంచి నన్ను అడుగుతున్నారు, మీరు బెంగళూరు రావాలి. కానీ అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి తిరుమలలో. అవన్నీ పరిష్కరించుకొని నేను మెల్లగా వస్తాను. నేను మొట్టమొదటిసారిగా తిరుమల నుంచి బయటికి నేను బెంగళూరుకే వచ్చాను. ఇంకెక్కడ కూడా, ఎందుకంటే కొన్ని వందల మంది ఇన్విటేషన్ ఇస్తున్నారు, వెళ్ళాలి, కొన్ని టెంపుల్స్ వెళ్ళాలి, ఆ టెంపుల్స్ అన్నీ కూడా బాగు చేయాలి. ఈ మా యొక్క కాల పరిమితిలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక 500 టెంపుల్స్ కట్టాలనేసి నిర్ణయం తీసుకున్నాం. కర్ణాటకలో కూడా మీరు ఎవరైనా స్థలం ఇస్తే దాంట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా మన పెద్దవాళ్ళకి మీరు ద్వారా మాకు ఉత్తరం రాస్తే తప్పకుండా నేను హామీ ఇస్తున్నాను. కర్ణాటకలో కూడా టెంపుల్స్ కట్టాలనేది నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఎక్కువ మాట్లాడి మీ అందరికి బోర్ కొట్టుకుండా Cooperative Society. ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿ ಕಮ್ಮವಾರಿ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷ ಕೆ ಕೃಷ್ಣ ಹಾಗೂ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಮತ್ತು TV5 MD ರವೀಂದ್ರನಾಥ್ ಅವರು ಭಾಗಿಯಾದಂಥ ಕಾರ್ಯಕ್ರಮದ ದೃಶ್ಯಗಳನ್ನು ನೀವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೀರಾ. ಸನ್ಮಾನಿಸಿ ಗೌರವಿಸಲಾಗಿದೆ. ಜೊತೆಗೆ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಕೂಡ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡಿದ್ದಾರೆ. ಕಮ್ಮವಾರಿ ಸಂಘಂ ಆಡಳಿತ ಮಂಡಳಿಯ ಸದಸ್ಯರು, ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ TV5 ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ನ MD ರವೀಂದ್ರನಾಥ್ ಅವರು ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿ ಭಾಗಿಯಾಗಿರುವಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು. ಕನಕಪುರ ರಸ್ತೆ KSITಯಲ್ಲಿ ನಡೀತಾ ಇರುವಂಥ ಕಾರ್ಯಕ್ರಮ. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಅತಿಥಿಗಳಿಗೆ ಸನ್ಮಾನಿಸಿ ಗೌರವಿಸಲಾಗಿದೆ. ಜೊತೆಗೆ ಅವರು ಕೂಡ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಉದ್ದೇಶಿಸಿ. ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ನೀವು ಗಮನಿಸ್ಬೋದು. TTD ಸದಸ್ಯರಿದ್ದಾರೆ, ಕಮ್ಮವಾರಿ ಸಂಗಮನ ಸದಸ್ಯರು ಕೂಡ ಇದ್ದಾರೆ. ಇದೇ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ TTD ಅಧ್ಯಕ್ಷ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರಿಗೆ ಸನ್ಮಾನಿಸಲಾಗಿದೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಅವರ ಕುರಿತಾದಂಥ ಒಂದು ಡಾಕ್ಯುಮೆಂಟರಿಯನ್ನು ಕೂಡ ಅಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಮಾಡಲಾಯಿತು. ಡಾಕ್ಯುಮೆಂಟರಿಯ ದರ್ಶನವನ್ನು ಕೂಡ, ಅಂದರೆ ಅಲ್ಲಿ ಪ್ರದರ್ಶನವನ್ನು ಕೂಡ ಮಾಡಲಾಯಿತು. ಅದರಲ್ಲಿ ಅವರ ಬಗ್ಗೆ, ಅವರು ನಡೆದು ಬಂದಂಥ ಹಾದಿ ಇರ್ಬೋದು, TV5 ಸಂಸ್ಥೆ ಬಗ್ಗೆ, ಎಲ್ಲದ್ರ ಬಗ್ಗೆನೂ ಕೂಡ ಕವರ್ ಮಾಡಿರೋದನ್ನು ನೀವು ಗಮನಿಸ್ತಾ ఇದ್ದೀరా. దిగువ పూనేపల్లి గ్రామంలో మునిస్వామి నాయుడు శ్రీమతి లక్ష్మి గార్లకు 6వ సంతానం. ఉన్నత ఆశయాలతో పెరిగారు. సాంకేతిక విద్య చదివి BHELలో ఉద్యోగిగా జీవితం ప్రారంభించారు. ఆయన సహధర్మచారిణి విజయలక్ష్మి గారు కూడా BHEL ఉద్యోగినే. 12,000 మంది పనిచేసే BHELలో లిటరరీ సెక్రటరీగా చేశారు. ఉద్యోగుల తరపున పక్షపత్రిక నడిపారు. హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషము మా అందరూ క్షమించాలి. మన సార్ గారిని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుంది, ఏం మాట్లాడుతున్నంటే, కండువా లేనిదే కడప దాటని కమ్మవాడు అన్నారు. 1 కోటి మంది కమ్మవాడు చూసాం, ఎవరు వెళ్ళ కండువా లేదు. కానీ మన బిఆర్ నాయుడు గారు కండువా సమేతంగా వచ్చాడు. ఆయన 1 కోటి మందిలో ఇటు వారు ఒకరు ఉంటారు కాబట్టి గమ్మ కులకోటిగా అభివర్ణిస్తూ వేరే నేనేం మాట్లాడాలనుకున్న దానికి అవకాశం లేకపోయింది కాబట్టి ఇతరులతో మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. రంగస్వామి నాయుడు గారు ఒకే మాట అయినప్పుడు ఆణిముత్యాలలాగా మంచి మాటలు చెప్పారు. మీకు కూడా ధన్యవాదాలు రంగస్వామి. సరే, అలాగే ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన గౌరవ సంఘాధ్యక్షులు శ్రీ ఆర్ రాజగోపాల్ నాయుడు గారు కూడా మీ అందరి పరంగా నా యొక్క అభినందనలు, వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ప్రధాన కార్యదర్శి నీలా శంకర్ గారు కావచ్చు, నీరజాక్ష నాయుడు కావచ్చు, తర్వాత ప్రధాన మిగిలిన అందరూ కూడా కమ్మవారి సంఘ సదస్యులు, ట్రస్టీస్ అంటాం కదా, వాళ్ళందరికీ కూడా మీ అందరి పరంగా హృత్పూర్వక స్వాగత ఆనందాన్ని వందనాలను తెలియజేస్తూ, అలాగే మన నరేష్ గారు వచ్చారు. ఆయన నోట్లో పడ్డాడు కాబట్టి నాకు కాస్త మాట తడుబడింది. నరేష్ గారు కూడా రావడం, బోర్డు మెంబర్ అన్నమాట, TTD బోర్డు మెంబర్ నరేష్ గారు రావడం మాకు నిజంగా కూడా వీఆర్ ఆల్ హ్యాపీ మిస్టర్ నరేష్. మీకు కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, బిఆర్ నాయుడు గారి కుమారులు కూడా
ఈ కార్యక్రమాన్ని ఇచ్చేయడం మాకు మిగిలిన సంతోషం చేకూరుస్తూ ఉంది. మీకు కూడా మా హృదయపూర్వక వందనాలను అందజేస్తూ మిగిలిన అందరూ కూడా మా కృష్ణ గారు కె కృష్ణ గారు మాజీ అధ్యక్షులు, ఈ సంఘం విద్యా సంస్థలు ప్రారంభం ఉన్నటువంటి ఆయన ఈ సభకు రావడం, ముఖ్య అతిథిగా రావడం కూడా మాకందరికి ఆనందాన్ని చేకూరుతుంది. మీకు కూడా హృదయాభివందనాలు తెలియజేస్తూ, అలాగే వై రామకృష్ణ గారు దాదాపు 40 సంవత్సరాల కాలం నుండి సంఘానికి సేవలు అందిస్తూనే ఉన్నారు. వారు కావచ్చు, వై రామచంద్ర నాయుడు కావచ్చు, కె సుబ్రహ్మణ్య నాయుడు గారు కూడా అధ్యక్షులుగా, కార్యదర్శులుగా చాలా కాలం ఈ సంఘాన్ని, ఈ భవనాలన్నీ నిర్మాణానికి మిక్కిలి కృషి చేశారని ఆయన కూడా అభివందనాలు తెలియజేస్తూ, మా కమిటీ సభ్యులు అందరూ ఉన్నాం, మేమందరికీ పేరు పేరున నా పరంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అద్భుతంగా జరగడానికి కారణకర్తలు మీరందరూ అశేషమైనటువంటి విద్యార్థులు మరియు ఈ టీచర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ప్రిన్సిపాల్స్ కావచ్చు, మీ అందరి సహకారంతో ఈనాడు ఇంతటి గొప్పగా ఈ సభ జరిగింది. మీకు అందరికి కూడా నా ఆశీస్సులను తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ಎಲ್ಲರಿಗೂ ಲಂಚ್ ವ್ಯವಸ್ಥೆ ಇದೆ. ಸ್ಟೂಡೆಂಟ್ ಹ್ಯಾಸ್ ಟು ಗೋ ಟು ಕ್ಲಾಸ್ ಅಂಡ್ ಆಲ್ ಅದರ್ ಗೆಸ್ಟ್ ಅಂಡ್ ಇನ್ವೈಟೀಸ್ ಹ್ಯಾವ್ ಲಂಚ್ ಅಂಡ್ ದೇ ಕ್ಯಾನ್ ಯೂಸ್ ದ ಲಂಚ್. ಪರಿಪಾಲಯ ಪರಮೇಶಿ ಕಮಲಾಲಯ ಶ್ರೀದೇವಿ